వాటర్ ప్లాంట్స్ లో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడంతో వరంగల్ నగరంలో వాటర్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. బోరు వాటర్ లో కెమికల్స్ కలిపి శుద్ధి పేరుతో క్యాన్లు నింపి నీళ్ల దందా చేస్తున్నారు. అధికారులు దీనిపై ఫోకస్ పెట్టకపోవడంతో గల్లీ గల్లీలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎండలు పెరగడంతో దాహం తీర్చుకోవడానికి మినరల్ వాటర్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనం. వరంగల్ నగరంలో పర్మిషన్ లేకుండా గల్లీకో వాటర్ ప్లాంట్ పెట్టి నీళ్ల దందా కొనసాగిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, ఖాజీపేటలో 183 వాటర్ ప్లాంట్లున్నట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చెబుతున్నారు. ఇందులో పర్మిషన్ ఉన్నవి 13 అని తెలుస్తోంది. వాటర్ ప్లాంట్లన్నీ వివిధ రాజకీయ పార్టీల నేతల అండదండలతో యథేచ్ఛగా నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా అరకొరగా శుద్ధి చేసిన నీటికి అడ్డగోలు రేట్లు వసూలు చేస్తున్నారు వాటర్ ప్లాంట్ నిర్వాహకులు. రూల్స్ ప్రకారం 16 లీటర్ల క్యాన్కు 5 రూపాయలు తీసుకోవాలి. డోర్ డెలివరీ చేస్తున్నందుకు కొంతమంది 10 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అదే కూల్ వాటర్ క్యాన్కు 25 నుంచి 30 రూపాయల వరకు తీసుకుంటున్నారు. గతంలో 10 రూపాయలున్న క్యాన్కు ఇప్పుడు 15, కూల్ వాటర్కు 40 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. వరంగల్ నగరంలో ప్రతి నెల 5-6 కోట్ల దందా నడుస్తోంది. ఇలాంటి వాటిపై లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ హెల్త్ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వాటర్ ప్లాంట్ యజమానుల నుంచి అధికారులు మామూలు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భూగర్భ జలశాఖ, పీసీబీ, మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో పాటుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లైసెన్స్ ఉండాలి. ప్లాంట్లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ టెస్టులు చేసిన తర్వాతే నీళ్లను సరఫరా చేయాలి. కానీ అవేమీ లేకుండా యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ అధికారి కానీ ఏ వాటర్ ప్లాంట్కైనా వచ్చి దానిలో మినరల్స్ ఎంత ఉన్నాయి, క్వాలిటీ ఏమున్నది చెక్ చేయకుండా కలుషితమైన నీరును ఈరోజు ప్రజలకు ఒక వాటర్ ప్లాంట్ వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. ఈ యొక్క వాటర్ ప్లాంట్లు ఇదే విధంగా ఇంటికో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే భూగర్భ జలాలు అడుగంటి రేపు పర్యావరణం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి దీనిపైన కమిషనర్ గారు, కలెక్టర్ గారు, నగర మేయర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క వాటర్ ప్లాంట్లపైన తక్షణమే ఒక చర్య తీసుకొని అసలు గుర్తింపు ఉన్నాయా, వాటర్ ప్లాంట్లకు లేవా. ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉండడం కోసం ప్యూరిఫైడ్ నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని ఎవరికి వారు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీళ్ల దందా కొనసాగిస్తున్నా చర్యలు తీసుకునేవారు కరువయ్యారని జనం ఆరోపిస్తున్నారు. ఇందులో ఇలాంటి మినరల్స్ వాటర్ ఇందులో లేకున్నా కూడా మినరల్ వాటర్గా అమ్ముతున్నారు. మినరల్స్ ఉంటేనే మాత్రమే మినరల్ వాటర్ అవుతుంది, కానీ ఇవి జనరల్ వాటర్నే మినరల్ వాటర్గా అమ్ముతున్నారు. ఈ తనిఖీ చేసే అధికారులు వాటర్ ప్లాంట్ల మీద చూడనట్టుగా ఉండి మంత్రులని మామూలతో లంచాలకు మరకబడి వీళ్ళు తనిఖీ చేయకుండా ఉండి ప్రజల ఆరోగ్యాలని కొని తెచ్చుకొని అనారోగ్యాల పాలవుతూ అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా వరంగల్ నగరంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన యజమానులు నిబంధనలు పాటించడం లేదు. ప్రతి వాటర్ ప్లాంట్లో వారానికోసారి నీటిని టెస్ట్ చేయాలి. 3 నెలలకోసారి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా, కెమికల్స్ స్థాయిలను పరీక్షించాలి. కానీ ఎవరు ఈ రూల్స్ పాటించడం లేదు. మినరల్ వాటర్ ప్లాంట్ల వద్ద అమ్మకాలు జరిపే వాటర్లో మన బాడీకి కావలసిన మినరల్ ఉండడం లేదని అంటున్నారు జనం. వాటర్ ప్లాంట్లు అంటే సిటీలో బాగాలేవు. వాళ్ళైతే ఎవరైతే టెస్టులు అయితే చేయించుకోరు. మా దగ్గరికి వచ్చి ఆఫీసర్స్ మొట్టగా తీసుకొని చేయించాము. అప్పుడు చేసినప్పుడైతే ఇవి కూడా పర్మిసిబుల్ బాగాలేవు వాటరు. అవి మేము రిపోర్ట్స్ ఇచ్చాము, మున్సిపల్ ఆఫీసర్కి కూడా రిపోర్ట్ చేశాము. సార్, ఇక్కడ వాటర్ ప్లాంట్ల వాళ్ళు స్వచ్ఛందంగా యాక్చువల్గా వాళ్ళు పేమెంట్ చేసి చేయించుకోవాలి. వీళ్ళు శాంపుల్ టేకర్లు వెళ్ళినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దాని మీద మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా చేసుకొని వచ్చిన వాళ్ళకి మేము రిపోర్ట్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాము. ఆ రిపోర్ట్ని మేము చెప్పినప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు అది చేయాలి. ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్లు ఏవి కూడా ISI స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. ఏవి కూడా తాగడానికి సూటబుల్ వాటర్ అయితే కాదు. నగరంలో వాటర్ ప్లాంట్ యజమానులు వాటర్ టెస్టులు లేకుండానే అమ్మకాలు జరుపుతున్నారు. నిబంధనలు ఎవరు కూడా పాటించడం లేదని అంటున్నారు. ఆ వాటర్ ప్లాంట్స్ అనేటువంటివి వాళ్ళు
కొన్నిటికి మాత్రమే పర్మిషన్ తోటి చేస్తున్నారు. చాలా వరకు మాకు తెలిసినంత వరకు చాలా కూడా వితౌట్ పర్మిషన్ నడుస్తున్నాయి. దాంట్లో వాటర్ ప్రామాణికాలు అంత పాటించడం లేదు. వాళ్ళు ఎవరైనా సరే ముందు పెట్టదలుచుకున్నప్పుడు కొత్త ప్లాంట్ పెట్టాలనుకునే వాళ్ళకు మా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు దాన్ని పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిది పాటించడం లేదు. రెండవది, ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మళ్ళీ వాటర్ని మా దగ్గరికి టెస్టింగ్కి తీసుకొచ్చేసేసి ఆ వాటర్ సరైన ప్రమాణాలతో ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకొని వాళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. పర్మిషన్ లేని రూల్స్ పాటించిన వాటర్ ప్లాంట్లకు గతంలో నోటీసులు ఇచ్చి 14 ప్లాంట్లు క్లోజ్ చేసినట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. ప్లాంట్లపై వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు పాటించకపోతే క్లోజ్ చేయాలని ఇప్పటికే శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మున్సిపల్ సిబ్బందితో పాటు ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వాటర్ సంబంధించిన ప్యూరిఫైర్ కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, యాక్చువల్గా ట్రేడ్స్ చూసుకుంటే మేము ఏవి కూడా నామ్స్ మెయింటైన్ చేస్తలేడు, స్టాండర్డ్ ఆఫ్ నామ్స్ మెయింటైన్ చేయట్లేదు, ఐఎస్ఐ స్టాండర్డ్ మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి మేము ఏవిటిని కూడా సర్టిఫై చేయలేదు. వాళ్ళకు చాలాసార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఫైన్లు వేయడం జరిగింది. మోర్ దెన్గా మనకు 200 వాటర్ ప్లాంట్స్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే రెగ్యులర్గా ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి వాటర్ చెకప్ లెవెల్ తీసుకోవాలి. దాంట్లో తీసుకున్న వాటర్ ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే ల్యాబ్ రిపోర్ట్ ప్రకారమే వాళ్ళ నామ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మెయింటైన్ చేయరో వాళ్ళకి మన నోటీస్కి వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఇంపోజ్ చేయడం కానీ నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళను క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రమాణాలు పాటించిన వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. రేట్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటున్నారు.